విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. మానుకోట గుండెకోత, ఉప్పెన్న తలపించే వారితో మహబూబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరాట. కూలిన ఇళ్ళు, పంట పొలాల్లో ఇసుక మేటలు, బీభత్సం నుంచి ఇంకా కోలుకోని బాధితులు, గంపెడాశలతో సాయం కోసం ఎదురు చూపులట. ఇది మానుకోట గుండెకోత మిగిల్చింది. ఖమ్మం గుండెకోత మిగిల్చింది, మానుకోట గుండెకోత మిగిల్చింది. ఇది వరద ఒక ఉప్పెనలాగా వచ్చింది. మొత్తం ఇళ్ళకి ఇళ్ళు, పంటలకు పంటలు కొట్టపోయినాయి. ఇంట్లో కట్టు బట్టలతో సహా కొట్టపోయినాయట పాపం చాలా కుటుంబాల సంబంధించి. కూలిన ఇళ్ళు, పంట పొలాలని ఇక వాళ్ళు గంపెడాశలతో సాయం కోసం ఎదురు చూస్తారు. ఏం చేస్తుందో ఏమో ప్రభుత్వం. ఒక 10,000 సాయం చేస్తారా? 10,000తో ఏమైంది, ఏం పోద్ది? చనిపోయిన వాళ్ళకైతే 5 లక్షలు, కానీ మామూలుగా ఇళ్లలో సామాన్లు పోయిన వాళ్ళకి 10,000 అట. 10,000తోని ఏమి రావు. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోని చిప్ప నరసమ్మ ఇల్లు ఇది. రావిరాల చెరువు నీరు ఒక్కసారిగా ఊరిపై పడడంతో ఇల్లు దాదాపు నేలమట్టమైంది. ఉన్న గూడు చెదిరిపోవడంతో గుండె పగిలిందని బాధితురాలు వాపోయారు. ఎస్సీ కాలనీలో కలిపి ఈ గ్రామంలో దాదాపుగా 70 ఇళ్ళు నేలమట్టమైనవి. మొత్తం ఇల్లే పోయింది. ఇంట్లో సామాన్లు కాదు, ఇల్లే పోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు జీరో నుంచి ఇల్లు కట్టుకోవడం నుంచి స్టార్ట్ చేయాలి. ఇల్లు కట్టుకోవడం నుంచి, బట్టలు కొనుక్కోవడం నుంచి, తిండి గింజలు కొనుక్కోవడం నుంచి స్టార్ట్ చేస్తే మరి వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ కొనుక్కునే శక్తి ఉందా? ఇల్లు కట్టుకునే శక్తి ఉందా? మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తాయి కదా ఇప్పుడు. ఇక అసలు అది చెప్తే తీరని బాధ. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళకి కనీసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీళ్ళపైన పొలంలో నిలబడిన ఈయన పేరు ఏరయ్య. ఇక ఈయన ఊరు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు. ఆకేరు వాగు ఉధృతితో 4 ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు కొట్టకపోగా పంట చేను నిండా ఇసుక మేటలు వేయడంతో దిక్కు తోసని స్థితికి చేరినానని ఆయన కన్నీరు మున్నీరు అవుతుండే వీరయ్య. అసలు ఆడు పొలం కనపట్టలే, నదిలో ఇసుక కనపడ్డట్టు కనపడుతుంది. మన మామూలుగా నీళ్ళు లేని నదిలో ఇసుక ఎట్లుంటుంది, ఇక గట్లుంది. నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఇసుక మేటలు పెట్టింది నదిలో. ఆ ఇసుక ఉంది కానీ ఎక్కడ పొలం కానీ, పొలం ఆనమాలు కానీ, పంట కానీ కనపట్ల. ఇది పరిస్థితి. అసలు ఆయన పొలం పంట పోయింది కాక అసలు ఈ పొలం బాగా కావాలంటే ఎన్ని రోజులు శ్రమ పడాలి, ఈ ఇసుక ఎత్తిపోయడానికి ఎంత ఇబ్బంది పడాలి? ఇక అసలు అది జీవితమే ఒక రకంగా అగమ్య గోచరమైంది. బతుకు సముద్రం పాలైపోయింది, నీళ్ల పాలైంది వాళ్ళది. అసలు ఎవరి బాధ వాళ్ళదే. ఒక్కొక్కళ్ళ బాధ చూస్తుంటే అసలు గుండె పగిలిపోతుంది. మనం బయట ఉండి చూస్తేనే ఇంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు అనుభవించేటోడికి ఇక అసలు ఏ స్థాయిలో బాధ ఉంది, ఏ విధంగా గుండెలు పగిలిపోతున్నాయి అనేది కనీసం ప్రభుత్వ పెద్దల మానవత్వంతో దీన్ని పరిశీలించాలి వాస్తవంగా. ఎందుకంటే ఈ స్థాయిలో ఇబ్బంది ఉంటే మీరు ఇచ్చే 10,000, మీరు ఇచ్చే 15,000తోని అయ్యేది లేకపోయేది. కనీసం దృష్టి పెట్టండి. సివియారిటీ ఉన్న కుటుంబాలనైనా కనీసం ఆదుకోండి. అత్యంత దారుణంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోండి. కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళంటే సరే ఏదో చేసుకుంటారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కుటుంబాలు చాలా వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక 4 రోజులు పనికి పోకపోతే ఇల్లు గడవని ముద్దబోని కుటుంబాలని వాళ్ళు ఏం పెట్టి కడతారు? ఇవ్వాలి ఇల్లు ఏం పెట్టి కొనుక్కుంటారు వస్తువులు? ఇక వాళ్ళని ఆదుకోండి కనీసం. ఇది ఒక వార్త. కన్నీటిలోనే ఖమ్మం ఉందట. కన్నీటిలో ఖమ్మం, మానుకోట గుండెకోత. ఇది ఎక్కడ పరిస్థితి అక్కడే ఉంది. ఏం చేయాలో తేలని పరిస్థితి. ప్రభుత్వానికి కూడా అంతుబట్టట్లయి. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం సాయం చేయలేస్తాం ఇవాళ ప్రభుత్వం ఉన్న పరిస్థితులలో అని ఉంది. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. వెలుగు చూద్దాం. రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లట. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రైతులకు ఫ్రీగా మోటార్లు ఇస్తారట, పంపు సెట్లు ఫ్రీగా. సోలార్, ఈ మామూలు కాదు. అంటే కరెంటు లేకుండా సోలార్తో నడిచే ఫ్రీ పంపు సెట్లని రైతులకు, ఆ పంపు సెట్లను ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో ఇస్తారట పైలట్ ప్రాజెక్ట్. కొండారెడ్డిపల్లి ఏదంటే రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం, ఆయన సొంత ఊరు. ఆయన గ్రామం నుంచే పైలట్ ప్రాజెక్ట్ ప్రవేశపెడతారట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయింది సోలారు మోటార్లు అనేది? సక్సెస్ అయితే ఇట్లా రైతులకి ఇది ఒక వరమే. ఎందుకంటే కరెంటు పోవుడు, కరెంటు రాడు, కరెంటు కోలతో సంబంధం ఉండదుగా. సోలార్ పంప్ సెట్ వన్స్ బిగించుకుంటే వాళ్ళకి నచ్చిన టైంలో పోయి నీళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కరెంటు కోతలు అనేది ఇక మహా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనే పరిస్థితిలో ఉంటే పంటలు పండటం దేవుడికి కానీ వాళ్ళ జీవితాలు అవస్థల పాలవుతున్నాయి. కరెంటు షాకులతోని నైటు నిద్రలేని
కుటుంబాలకు దూరం అయ్యి రకరకాల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పట్టపగలే సోలార్ అంటే మంచిగా పనిచేద్ది ఎండకి, ఆరామ్సే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మరి పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే పెట్టారట, ఫ్రీగా మళ్ళీ ఉచితంగా. అంటే దీన్ని ఎంకరేజ్ చేస్తాను, తర్వాత మరి డబ్బులు పెడతారు కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేసి అందరు రైతులకు ఒకసారి ఫ్రీ ఇచ్చారనుకో, దానికి అలవాటు పడితే ఇక అది ఈ కరెంటు ప్రభుత్వం పైన పడడం తగ్గిద్ది, రైతుల పైన పడడం పోద్ది, రైతుల ఇబ్బందులు కూడా తొలగే అవకాశం ఉంటుంది. చూడాలి దీంట్లో ఏమొద్దు. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్ అట. అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏటా 40,000 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్ అట. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు. ఇది ఒక వార్త. మరి సోలార్ పేరుతోని, ఈ వంట గ్యాసుకి పవర్ పేరుతోని, అటవీ భూములలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తి పేరుతో మళ్ళీ ప్రైవేట్ కంపెనీలతో మిలాఖతులు, ప్రైవేట్ కంపెనీలతో మీటింగులు పెట్టకుండా కొన్ని ప్రభుత్వాలు గతంలో చేసిన ఈ కథలే. ప్రతి ప్రాజెక్టులో దాని వెనక ఏదో మతలబులు పెట్టి వ్యవహారం చేసి మడత పేచీలు పెట్టి క్విడ్ ప్రోకో వ్యవహారం, నీకు ఇది నాకు అది అనే పద్ధతిలో మరి కంపెనీలతో మిలాఖతులు, మీటింగులు కాకుండా నిజంగానే ప్రభుత్వానికి మంచిగా ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది చేస్తే మంచిది. మళ్ళీ ఆ మతలబులు, ఆ మడత పేచీలు పెడితే మళ్ళీ మీ పైన కూడా జ్యుడిషియల్ కమిషన్లు వేయాల్సి వస్తుంది, తర్వాత వేసే పరిస్థితి వస్తుంది. అది తెచ్చుకోవద్దు. ఇక ఇప్పుడు ఆయన నేను 24 గంటల కరెంటు, 1 నిమిషం కూడా రెప్పాటు పోకుండా కూడా కరెంట్ ఇచ్చడానికి కేసీఆర్ 10 ఏళ్ళు చేసిన అంటారు కదా. మీరు దానిపైన ఎంక్వైరీ చేశారు, జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షత అయితే ఆయన్ని తొలగించి సుప్రీంకోర్టు ఇప్పుడు వేరే ఆయన పెట్టింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? మీరు 24 గంటల రెప్పాట్లో కరెంటు పోకుండా ఇచ్చిన ఆయన నీ మీద కమిషన్ ఎందుకు వేశారు మీరంటే, ఇగో అవకతవకలు జరిగినాయి, ఎక్కువ రేటు పెట్టి కొనడు, దాని వెనక పెద్ద తతంగం ఉంది, కుంభకోణం ఉందని. ఇగో దీని వెనక కూడా ఈ పవరు సోలార్ వ్యవహారం అయినా కూడా కుంభకోణాలు, తతంగాలు లేకుండా సాఫ్ సీదాగా చేయండి, మంచిగా ఉంటుంది. 78,000 జిల్లా తాడ్వాయి మండలంలోని అడవిలో నేల కొరిగిన భారీ వృక్షాలట. క్లౌడ్ బరస్టా లేక టెర్నడోల. తాడ్వాయి అడవుల్లో అంతుపట్టని మిస్టరీ. ఐఎండి, ఎన్ఆర్ఎస్పి సైంటిస్టుల సాయం కోరిన అటవీ శాఖ 1-2 రోజుల్లో రానున్న టీము విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. దేశంలో ఇదే మొదటిసారట. మొత్తానికి 78,000 చెట్లు అడవులు కుప్పగూలినాయట. మామూలు విషయం కాదు. 78,000 చెట్లు పోయినాయి అంటే వాతావరణంలో అసమతుల్యత ఏర్పడింది. ఎందుకంటే చెట్లు అన్నీ ఒకసారి పోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి. కన్నీటి ఖమ్మం. ఇంకా కోలుకోని వరద బాధితులు, మళ్ళీ షురువైన ముసురు. ముమ్మరంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల, పొంగులేటి. వరద ప్రభావిత డివిజన్లకు ప్రత్యేక అధికారులు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియాట. ఇది కన్నీటి ఖమ్మం. ఇంకా కన్నీరు తుడిచేవాళ్ళు లేడు, ఇంకా పోలే. ఇప్పటికే మంత్రి పొంగులేటి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. మొత్తానికైతే అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు ఇంకా అట్లే ఉన్నాయి. వీళ్ళైతే తిరుగుతున్నారు, చేస్తున్నారు, కానీ అది చేస్తే తీరే బాధలు కూడా కావు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బగ్గు అంటున్నారు ప్రజలు, మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఇంకా కన్నీటి ఖమ్మంగానే మిగిలిపోయింది. మరి ఖమ్మం కన్నీరు ఎప్పుడు పోద్ది, ఎప్పుడు దూడుస్తారు అనేది తెలవట్లేదు. ఇది ఒక వార్త. రేపటి నుంచి వరద బాధితుల ఖాతాలో 10,000 జమాట. ఇండ్లు తిన్నోళ్లకు డబుల్ ఇళ్ళు ఇస్తాం అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు. వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం పర్యటనలో చెప్పారు. చెప్పినందుకు రేపటి నుంచే వాళ్ళ డేటా అంతా తీసుకుంటారట, అకౌంట్లలో జమ వేస్తారట. కానీ 10,000 ఏ మూలకు చాలు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో 10,000 అనేది ఏ మూలకి చాలు. ఎందుకంటే కట్టు బట్టలు లేవు, తిండి గెండలు లేవు, అసలు గోడలు కూడా లేని ఇళ్ళు ఉన్నాయి, ఉట్టి ఇళ్ళే ఉన్నాయి కొన్ని అయితే. ఇక వాళ్ళు 0 నుంచి మొదలు పెట్టాలి. ఈ 10,000 అయ్యేది కాదు, పోయేది కాదు. ఇందులో కూడా మళ్ళీ ఎన్ని అవకతవకలు, ఎన్ని మతలబు, ఎన్ని కథలు జరిగితే తెలియదు. ఈ రోజు నుంచి అయితే 10,000 రేపటి నుంచి అకౌంట్లలో పడతాయట. ఇది ఒక వార్త. వరదలపై నివేదిక ఇవ్వండి, రాష్ట్ర సర్కార్ కేంద్రం లేఖ రాసిందట. వరదలపై నివేదిక ఇవ్వండి, రిపోర్ట్ ఇస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఒక ప్రకటన ఇచ్చింది, ఒక లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. వరదలపైన కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి. ఎక్కడెక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఎన్ని ఎకరాల పంట, ఎన్ని వందల వేల ఎకరాల పంట నష్టపోయింది, ఎన్ని ఇళ్ళు పోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది అనే విషయాలని పూర్తిగా నివేదిక ఇస్తే వాళ్ళు లైన్ చేసేటట్టున్నారు కొంత సహాయం చేయడానికి. ఇది ఒక వార్త. జనంలోనే మంత్రులు ఉండరట,
ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. రగులుతున్న జైనూరు విధ్వంసానికి దారితీసిన ఆదివాసీల బంధు, మహిళలపై దాడి చేసిన నిందితుడు, మహిళపై దాడి చేసిండు ఒక నిందితుడు ఆదివాసీ మహిళ పైన. ఆటోలో ఎక్కించుకొని ఆటో డ్రైవరు అడవి ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టు. దానిపైన పెద్ద ఎత్తున అక్కడ రెండు మతాలు మధ్య ఘర్షణ కిందికి వచ్చింది. అది వాడు కొవ్వు ఎక్కి కండ కావరం ఎక్కి ఏం చేస్తాడో తెలవకుండా చేసిండోడు. వాడు చేసిన దానికి రెండు మతాల మధ్యన, రెండు కులాల మధ్యన, రెండు వర్గాల మధ్యన గొడవగా దాన్ని మలిచే కార్యక్రమం కొంతమంది వ్యక్తులు, కొంతమంది వ్యవస్థలు చేసినాయి. కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు. ఇది అత్యంత దుర్మార్గం అనమాట. ఎందుకంటే వాడికి కండ కావరం ఎక్కి కొవ్వు ఎక్కి చేసిండు. అదే మతానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది కాదు. దాన్ని మతానికి కులానికి పూసే కార్యక్రమం కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన. ఇట్లాంటివి చేయొద్దు. సమాజంలో ఇవాళ బాధ ఏంది? ఇలా ఖమ్మంలో కన్నీటి గాథ, మానుకోటలో కడుపు కోత, ఇవన్నీ ఎట్లుంటే మీరు మతాల మధ్య సిచ్చి పెట్టే కార్యక్రమం. ఫలానా మతం అని ఫలానా మతం ఆయన వచ్చి అత్యాచారం చేసిండు. మతానికి ఏం సంబంధం? వాడు అత్యాచారం చేయమని ఏ మతం చెప్పింది? ఏ మత పెద్దలు చెప్తారు? ఎవడో చెప్పడు. అది ఏ మతం అయినా కానీ వాడు కొవ్వు ఎక్కినోడు చేసే పని ఆ కొవ్వును తీసే కార్యక్రమం చేయాలి తప్ప ఇగో ఇట్లాంటి రెచ్చగొట్టే చేయొద్దు. ఇగో మళ్ళీ నమస్తే తెలంగాణ ఇలా పెద్ద వార్త ఇదే రాసింది. ఇక ఏమి లేనట్టు, వరద బాధితులు సమస్యలు లేనట్టు ఇది రాసింది. ఆ ఇంటి సమీపంలో మరో 4 ఇళ్లు దగ్ధం చేశారట. మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పెట్టారు. జైనూరులో 50కి పైగా దుకాణాలు బూడిద, పదుల సంఖ్యలో వాహనాల ధ్వంసం, 117 అమలు చేయాలని డిమాండ్, ఇతరులను వెళ్ళగొట్టాలని పోలీసులకు వినతి, ఆయుధాలు కర్రలతో దిగిన ప్రత్యర్థి వర్గం, ఆందోళనకారులు చెదరగొట్టిన పోలీసులు. జైనూరు మండల కేంద్రంలో 144 సెక్షన్. పోలీసుల కస్టడీలో ఆటో డ్రైవర్. బాధిత మహిళకు ప్రభుత్వం ఖర్చుతో చికిత్స, లక్ష పరిహారం అందజేత ఎస్పీ వెల్లడి చేసిండు. పోలీసులు ఏం చేస్తున్నట్లు వరుసగా అవాంఛనీయ సంఘటనలు పెడుతున్న పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో పట్టు తప్పుతున్న శాంతి భద్రతలు. 10 ఏళ్లలో ఎన్నడీ లేనంతగా వర్గ వైషమ్యాలు. సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం. నెల రోజుల్లో వరుసగా ఘటనలు, మతపరమైన ఘటనలని ముద్రేసింది నమస్తే తెలంగాణ. ఎట్లా మతపరమైన అయితే ఒక మతం వాళ్ళు పోయి ఇంకొక మతం వాళ్ళపై రేప్ చేయాలి, దాడి చేయాలి. ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. ఒక లేడీని బలవంతంగా అత్యాచారం చేసిండు ఒకడు కండ. దాన్ని మతానికి పూసి మతాల మధ్య ఘర్షణ పెట్టి అది రాష్ట్రం అంతా అగ్నిగుండం అయ్యేటట్టు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దీంతో ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ పార్టీలకు ఏం కాదు. పార్టీలు శవాల మీద పేలాలు ఏరుకుంటాయి. శవాల మీద పేలాలు ఏరుకోవడంతో పాటు శవాలు కాల్చే మంటలో చలిమంట కాగుతారు వీళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనిపైన ఎక్కడ లేని ఉరుకులు ఆడతారు కొన్ని పార్టీలు. ఈ ఉరుకులాట అవసరం లే. ఆడ జరిగింది ఏంది, జరగాల్సింది ఏంది చూడాలి తప్ప ఇది అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఇంటిపైన దాడి చేశారట, నిప్పు పెట్టారు కాబట్టి ఆ మతం ఆయన కాబట్టి ఇంకో వాళ్ళు వచ్చి మళ్ళీ మా ఇంటిపైన, మా మతం వాడి ఇంటిపైన ఎట్లా నిప్పు పెడతారు అని చెప్పి వీళ్ళు పోవటం. ఇదంతా ఏంది, ఎడిపోతుంది, దారి చేస్తుంది. ఇది ఒక వార్త. సినిమా ఫంక్షన్ మూడ్లో సీఎం అట. నిండా మునిగిన ఖమ్మం. శనివారం రాత్రే రాష్ట్రానికి భారీ వర్షం చూసిన ఆదివారం ఉదయం నుంచి జిల్లాలో కుంభవృష్టి పర్యవేక్షణను పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ ఫంక్షన్కి హాజరయ్యేందుకు తయారైందట. లైవ్ టెలికాస్ట్ విషయంలో నిర్వాహకులు సావి మీడియా మధ్య గొడవ జరిగిందట. సీఎం హర్ట్ అయ్యారట. చంద్రబాబు రాకపోవడంతో ఫంక్షన్కు దూరం అయ్యారట. బాలకృష్ణ సినీ ఫంక్షన్కి పోవడానికి సిద్ధమైందట. నమస్తే తెలంగాణ రాసింది. సీఎం రేవంత్ రెడ్డి వరదలు వస్తాయని అలర్ట్ చేయకుండా అధికారులని ఆయన ఫంక్షన్ మూడ్లో ఉండు అని చెప్పి వార్త రాసింది. చివరికి ఏదో గొడవ అయ్యి ఆగిండట. ఇది ఒక వార్త. అంగళం ఆక్రమించిన వెంటనే కూల్చిపారేయండి. ఎవరైనా చెప్పేది ఆయన. బీఆర్ఎస్పై దాడి చేస్తే ఖమ్మం ప్రజలు బాధలు తీరుతాయా? మీ ప్రభుత్వమే ఉంది కదా, విచారణ జరిపించండి. మీ దవాఖానా ఖమ్మం, మా దవాఖానా ఖమ్మంకు ఉత్తర దిక్కున ఉన్నది. దానికి మున్నేరు వరదలకు సంబంధమే లేదు. ప్రభుత్వ భూమిలోనే పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్, వక్ఫ్ బోర్డు భూముల్లో మరో మంత్రికి విల్లాలు. మంత్రుల ఆక్రమణలను ఎప్పుడు కూలుస్తారు? సర్కారుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ ఇసిరిండట. ఆయన ఏమంటున్నా, అంగళం ఆక్రమించిన వెంటనే కూల్చేయండి. నువ్వు 5 సంవత్సరాలు మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసినవు. నీకు తెలవదా అంగళం ఆక్రమించినవా, ఎకరాలు ఆక్రమించినవా, ఏ భూమి ఆక్రమించింది అంటే నువ్వు ఆక్రమించాలి, ఇంకొక ఆయన వచ్చి కోల్తాడా? సిగ్గు, శరము, లజ్జ ఉండాలి కదా. నువ్వు మొత్తం మమతా హాస్పిటల్ మధ్యలో సాగర్ కెనాలు
కెనాల్కి సంబంధించిన భూమిని కబ్జా చేసిండు అనేది కదా. ఇరిగేషన్కి సంబంధించిన కాలువని కబ్జా చేసి కట్టుకున్నాడు. దాని జోలికి బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కోల్చడానికి ప్రయత్నం చేస్తే నువ్వు గులాబీ కండా కప్పుకున్నావు. దాంతో మాఫీ అయింది ఆ కథ. ఇవాళ అంగళం నేను కబ్జా చేసినా వచ్చి కోల్చండి అంటున్నావు. అంగళం కబ్జా చేయలే నువ్వు, నీకు తెలియదా కబ్జా చేసింది? ఎవడో ఇచ్చి ఎందుకు కూలవాలే? నువ్వు బాధ్యత గల మంత్రిగా పనిచేయాల, నువ్వు రాజకీయాల్లో లేవు. మీ నాయన ఒక 4-3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, నువ్వు ఒక 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే చేసినావు, మంత్రి చేసినావు. మీకు లేదా బాధ్యత? మళ్ళీ ఇది శుద్ధపూసల మాటలు చెప్తుండ ఆయన. బయటకు వచ్చి అంగళం ఉన్నా కూల్చుకోండి అంటుండు. ఇలా నాయన పువ్వాడ నాగేశ్వరరావు గారు కమ్యూనిస్టు పార్టీ, మళ్ళీ ఆయన పైన కొన్ని పత్రికల్లో రాస్తారు, నీతి నిజాయితీకి మారుపేరైన కమ్యూనిస్టు లీడర్ జీవితాన్ని త్యాగం చేసిండు, కార్మికులు కర్షకుల కోసం పోరాటాలు చేసిండట. మరి పోరాటాలు కార్మికులకు కర్షకుల కోసం చేస్తే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజమైన నికార్సైన కమ్యూనిస్ట్ అయితే ఆస్తులు ఉండవు. యాడ్ నుంచి వచ్చినాయి ఆస్తులు? ఆస్తులు సంపాదించి ఇగో ఇట్లాంటి వాళ్ళని రాజకీయాల్లోకి ఎంటర్టైన్ చేస్తే ఇట్లే ఉంటుంది. ఆస్తులు సంపాదించాక, ఆస్తులు ఎక్కువై 200-300 కోట్లు వచ్చాక ఎలక్షన్లలో టికెట్ల కోసం డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకొని పోటీ చేసి గెలిస్తే వీళ్ళు కబ్జాలు చేయకపోతే ఏం చేస్తారు? మరి 100 కోట్లు 200 కోట్లు సంపాదించినోడు రాజకీయాల్లోకి వచ్చిందంటే ఇంకో 200 కోట్లు చేసుకోవడానికి వస్తాడు తప్ప ప్రజలను బాగు చేయడానికి రాడు. ప్రజలు అర్థం చేసుకోవాలా, అది ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ. కోట్లు ఎక్కువయ్యి ఓట్ల కోసం వచ్చేటోడు ఓట్లకు డబ్బులు పంచుతారు, మళ్ళీ ఆ కోట్లను ఇంకొక 100 కోట్లు చేసుకోవడానికి చూస్తాడు తప్ప ప్రజల కోసం రాడు. అది ఎప్పుడు జరగదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నిజమైన నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు గెలిపిస్తే ఈ బాధలు ఉండవు, ఈ కబ్జాలు ఉండవు, ఈ వరదలు ఉండవు. ఆయన మళ్ళీ వచ్చి చెప్తుండు, శుద్ధపూస మాటలు చెప్తుండు. ఇక అసలు ఆయనకి ఏం తెలియదు, నోట్లో ఏలు పెడితే కొరకనన్నట్టు ఎక్కడికక్కడ కబ్జాలు చేసి హాస్పిటల్ కట్టి, మళ్ళీ ఈయన దారుణం ఏంటంటే చుట్టుపక్కల ఊర్లలో పొలాలు కొనడు, 100 ఎకరాలు. డబ్బులు ఎక్కువ ఏం చేస్తారు? ఇక ఏ ఊర్లో పడితే ఆ ఊర్లోనే 100, 80, 70 ఎకరాలు భూములు ఉంటాయి. భూముల చుట్టూ ఫెన్సింగ్లు వేస్తాడు. మధ్యలో ఎవడన్నా బక్క రైతులు ఉంటే వాళ్ళని కూడా కబ్జా చేస్తాడు, వాళ్ళ దారులు కబ్జా చేస్తాడు. ప్రత్యక్షంగా చూసినాం మనం. మొత్తం గ్రామం పోయే దారి ఉంటుంది, డొంకలాంటి దారిని కూడా కబ్జా చేసి పడేసిండు. ఏంటంటే నేను కొనుక్కున్నా, 70 ఎకరాలు నాకు ఉంది కాబట్టి మీరు సచ్చినట్టు నేను నా మాట వినాలనే పరిస్థితి. రైతులు కొన్ని 100 సంవత్సరాల నుంచి పోయే బాటలను కూడా కబ్జా చేసిండు ఆయన. మళ్ళీ ఆయన వచ్చి నాకు ఒక అంగళం ఉన్నా నన్ను కూల్చేయండి అంటుండు. ఎవడు కూల్చాలా? నువ్వు కబ్జా చేసినోడికి నీకు తెలియదు, దొంగతనం చేసినోడికి నీకు తెలియదు. ఏం దొంగతనం చేసినా అది తీసుకొచ్చి ఆడ పెట్టొద్దు, నువ్వు ఇంకోటి వచ్చి తెస్తాడు. ఇది ఈయన చేసే పరిస్థితి. కాంగ్రెస్లో హైడ్రాస్ ఇచ్చాట, ముఖ్యమంత్రి నిర్ణయంపై సొంత పార్టీలోని వ్యతిరేకత, రేవంత్ రెడ్డిపై మంత్రులు ఎమ్మెల్యేలు గుస్సాట. పార్టీలో 2 గ్రూపులుగా విడిపోయిన నేతలు. కాంగ్రెస్లో హైడ్రాస్ ఇచ్చి వచ్చిందట, కాంగ్రెస్లో వచ్చిందో రాలేదు కానీ బీఆర్ఎస్లో వచ్చింది. మీకెందుకు అంతులికిపాటు? కాంగ్రెస్లో స్విచ్ వస్తే వాళ్ళే కొట్టుకొని చేస్తారు, మీకెందుకు? హైడ్రా ఉండాలా లేదా బీఆర్ఎస్ పార్టీ చెప్పండి. నమస్తే తెలంగాణ చెప్పు. హైడ్రా అనేది ఉంచాలా, ఎత్తేయాలా? కబ్జా కోర్లను బయట తీయాలా, వాళ్ళని అట్లే కబ్జాలో ఉంచాలా అనేది చెప్పాలి కదా. స్విచ్ వచ్చిందట కాంగ్రెస్లో స్విచ్ వస్తే ఇంకో పార్టీ వద్ద ఏం మునిగిపోయిందే ఉంది, కొంపలు మునిగేదేమని ఉందా? ఇది ఒక వార్త. పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్ సంగతి ఏంటి? పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్ అయినా, పువ్వాడ అజయ్ కుమార్కి సంబంధించి మమతా హాస్పిటల్ అయినా, ఇంకొక ఆయనకు సంబంధించిందైనా, న్యూ విజన్కి సంబంధించి స్కూల్ బిల్డింగ్ అయినా, లేదా ఇంకా ఏదైనా అన్నీ గోల్చాల్సిందే. కూల్చు. నువ్వు 5 ఏళ్ళు మంత్రికి చేసినావు, ఇంకొక 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినావు. అంతకుముందు మీ నాయన ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మా రాష్ట్ర నాయకుడుగా పనిచేసిండు. ఏ చిత్తశుద్ధి లేదా మీకు? మీరు నిజమైన కమ్యూనిస్టులు మనుషులు అయితే మీరే కూల్చండి. మీరు కూల్చి దాని తర్వాత ఎస్ఆర్ గార్డెన్ సంగతి అడగండి, న్యూ విజన్ సంగతి అడగండి, ఇంకోటి అడగండి. ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు వాస్తవం, అందులో డౌటే లేదు. అన్ని పార్టీల నాయకులు ఉండరు. నువ్వు దానికి పునాది పిల్లి మేడలో గంట కట్టు. నువ్వు పిల్లి మేడలో గంట కట్టి ఎస్ నేను మగోడు లెక్క కూల్చినా ఎవడిక రాండి అని కర్ర పట్టుకొని నిలబడు. నీకు ప్రజలు నీ అంటుంటారు. నువ్వే అడగులుతూ నువ్వు రైతులు పోయే దారులు కబ్జా చేస్తావు, రైతులు నీళ్ళు కాలువలు కబ్జా చేస్తావు. ఇక నువ్వు వచ్చి కూల్చండి, కూల్చి పడేయండి. ఎవడు పడేయాలి? కూల్చి నువ్వు కబ్జాలు చేసి పడేస్తావు, ఇంకోటి వచ్చి కొలుతాడు.
వీళ్ళు మళ్ళీ మామూలు నీతులు చెప్పరు. పువ్వాడ నాగేశ్వరరావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇక వీళ్ళు దేశంలో ప్రజల కోసం పుట్టిన వాళ్ళు వీళ్ళే అన్నట్టు, మొత్తం జీవితాలను ప్రజల కోసం దారపోసినట్టు, ఆయన కమ్యూనిస్టు మైకులు పట్టుకొని కార్మికులు, కర్షకులు, పేదలు అని చెప్తుంటాడు. ఈ పేదలు బేదలు ఆడనే ఉండరు, కానీ నువ్వు కమ్యూనిస్టు కండువా కప్పుకొని కమ్యూనిస్టు జెండా పట్టుకొని కోట్లకి, వందల వేల కోట్లకి అధిపతి అయ్యారు. ఇలా అధిపతి అయ్యి నువ్వేం చేసినావు? ఎస్ఆర్సీ పార్టీలకు పంపినావు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలకు పంపినావు, దాని తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీలకు పంపినావు, రేపు ఇంకే పార్టీలకు పంపి మీ ఆస్తుల్ని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి ఈ కమ్యూనిస్టు వేషం వేసుకున్నారు తప్ప ఏం లేదు. నిజంగా కమ్యూనిస్టు ఫ్యామిలీ నుంచి వచ్చినాడైతే ప్రభుత్వాన్ని అడగడు, కూల్చేయండి ఏమైనా ఉంటే అని. ఎస్ నీకు నేను ఇంత కబ్జా అయింది, కూల్చేస్తానని ఆడ జెండా బాతాల. ఎందుకంటే వీళ్ళు నకిలీ కమ్యూనిస్టులు. నిజం కమ్యూనిస్టులు అయితే అట్లా ఎందుకు చేస్తారు? ఇది ఒక వార్త. నమస్తే. ఈనాడు, ఓకే, ఈనాడు చూసినాం కదా. దిశ పేపర్ చూద్దాం. ఆపరేషన్ గురుకులం, అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళ ప్రక్షాళన, కులం మతం లేకుండా ఒకే తరహా వసతులు, రోల్ మోడల్గా ఉండేలా మార్పులు, సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్కి 55 ప్రశ్నలు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పైన ఫీడ్బ్యాక్, హాస్టల్, మెస్సు, ఫుడ్, బెడ్, వాటరు, బెంచు, టేబుల్ అన్నింటినీ మార్పులట. త్వరలో అద్దె భవనాలకు బకాయిల పేమెంట్, 5 ఏళ్లలో అన్నింటికీ సొంత బిల్డింగ్లు కడతారట. గురుకులాలని ఆపరేషన్ గురుకులం అట. ముందు ఆపరేషన్ గురుకులం ఏందో బెడ్, ఫుడ్ అయ్యేం కానీ ముందు వాళ్ళకి తేళ్లు పాములు కరుస్తున్నాయట. తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి లేదు. చూడండి ఫస్ట్ ఇది చేయండి, ఇది చేయాలా? ఆపరేషన్ గురుకులం చేయాలో, సొంత బిల్డింగ్లు కట్టాలి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, తినడానికి తిండి, పడుకోవడానికి బెడ్డు, చదువుకోవడానికి పుస్తకాలు, మెస్సు అన్నీ మంచిగా చేయాలి వాస్తవంగా. ఎందుకంటే కేసీఆర్ ఒక విధంగా గురుకులాలను అయితే పెట్టిండు, కానీ దాని తర్వాత వదిలేసిండు. అన్ని అద్దె భవనాల్లో ఉన్నాయి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు అట. ఆయన డ్రైవ్ చేస్తేనే కార్యకర్త కాలు విరిగిందని ప్రత్యక్ష సాక్షుల వివరణ. ఖమ్మం ఘటనపై పోలీసుల ఆధారాల సేకరణ, వీడియో ఫుటేజ్ కోసం ప్రయత్నం. అది రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారట. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జూరాబాద్ ఎమ్మెల్యే. మొన్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పోయింది. ఆయన కారు నడుపుతుండో ఒక కార్యకర్త కాలు దొక్కించిండట, కాలు ఇరిగింది. ఆయన సీసీ ఫుటేజ్, అక్కడ ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఆయన కారు నడపడం వల్ల తొక్కించిండని చెప్పారు. ఆయన మీద కేసు నమోదు చేస్తారట. ఇది ఒక వార్త. బస్ ఛార్జీల్లో 10% డిస్కౌంట్, హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణానికి వర్తింపు. వరదల వేళ టీజీఆర్టీసీ కీలక నిర్ణయం ప్రకటించిన సంస్థ ఎండి సజ్జనారట. హైదరాబాద్ విజయవాడ మధ్య తిరిగే ప్రయాణికుల కోసం వరద ఉంది కాబట్టి ఆ ఏరియాలో 10% డిస్కౌంట్ ఇస్తారట. ఇది ఒక వార్త. ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కారట. సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నాం, ఎన్నిసార్లైనా చర్చించడానికి మేము సిద్ధం. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భరోసా. 4 డిఏల విడుదలకు ఉద్యోగులు రిక్వెస్ట్ చేశారట. ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కారు. బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు ఇదే చెప్పింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కారు, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఈ 2 పదాలు వినపడేది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కారు ఉంటే ఉండండి, ప్రజలకు కూడా ఫ్రెండ్లీగా ఉండండి. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు ప్రజలతో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. పబ్లిక్ ఫ్రెండ్లీ సర్కారు కూడా ఉండాలి, పబ్లిక్ ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ కూడా ఉండాలి. మీరు ఓన్లీ ఎంప్లాయీస్ మీరు కూర్చొని చర్చించుకొని ప్రజలను గాలికి వదిలేయద్దు. ఎస్, ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉండండి, కానీ దాంతో పబ్లిక్ ఫ్రెండ్లీ సర్కారు కావాలని, పబ్లిక్ ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది కూడా చూడండి. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం. అన్నింటికీ అదే 10,000, కష్టాలు వేలట. సర్వం కోల్పోయాం, 10,000 సాయంతో ఉపశమనం ఎంత? సహాయక శిబిరాల్లోని 100 బాధితుల ఆవేదన. వాస్తవం ఇది. నువ్వు ఇచ్చే 10,000 దేనికి సరిపోవు. ఇది ఉట్టి ముచ్చట. ఈ 10,000తో ఉండేది లేదు, పోయేది లేదు. అసలు దేనికి మేత కావు. తిండి గింజలు రావండి, తిండి కట్టుకునే బట్టలు రావు. కుటుంబంలో 4 ఉంటే 10,000 అయిపోయాయి. దేనికి పనికి వస్తాయి? ప్రభుత్వం ఉదారత ఉండాలి. కనీసం ఒక 20,000, 30,000 అని ఇస్తే కనీసం. ఎందుకంటే చాలా దుర్భరమైన పరిస్థితులలో, చిన్న స్లమ్ములలో, గుడిసెలలో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇక రూపాయి డబ్బులు కూడా లేని పరిస్థితిలో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే 10,000 ఏది రాదు. ఆడ వేల సమస్యలు ఉంటే 10,000తో ఏడవుతుంది? అయిద్దా? సర్వేతో సాయానికి జాప్యం, ఇప్పటికిప్పుడు కొంత నగదు ఇవ్వాలి, కనీసం 50,000 సాయం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పాపం 50,000 అని ఇవ్వాలి. 50,000 ఇస్తే న్యాయమే కొంత,
కానీ మరి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఆ పరిస్థితి ఆర్థికంగా అనేది కూడా చూడాలి. కానీ 10,000 అయితే ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. అది ఇచ్చినా ఈయనట్టే తిట్టుకుంటారు జనాలు. నువ్వు ఇచ్చే 10,000తోనే తిట్లు తప్ప ఏం ఉపయోగం లేదు. లేకుంటే వినాయక చవితి పండగకు పస్తులే అంటున్న బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళాక తమను ఎవరు పట్టించుకోరనే ఆవేదన. మరోవైపు మున్నేరు ముంపు ప్రాంతాల్లో వ్యాపించిన దుర్గంధం, వరదల్లో కొట్టుకొచ్చిన బురద, చెత్త చెదారం అంతా ఇళ్లలోకి చేరిన వైనం. ఇది పరిస్థితి. అంటువ్యాధులు, జ్వరాలు, చర్మ దట మరో దారి లేకే ముంచేసిందట. దీనికి సంబంధించి చూద్దాం. చంద్రబాబుపై విచారణకు మేము రెడీ అని సిబిఐ చెప్పింది ఐఎంజీ కేసులో. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఐఎంజీ అనే సంస్థకి 850 ఎకరాల భూమిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యంత కాస్ట్లీ అయిన భూమిని దారాదత్తం చేసిండు. దానిపైన సిబిఐ విచారణకు రెడీగా ఉందని కోర్టుకు చెప్పింది. కోర్టుకు ఒక ఆయన పిల్లేసిండు. 850 ఎకరాల ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల భూమిని తీసుకుపోయి ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిండు. దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు కుంభకోణం జరిగిందనే దానిపైన ఎంక్వైరీ చేయడానికి అయితే వాళ్ళు రెడీగా ఉన్నాడు. చంద్రబాబు పైన ఎంక్వైరీ చేయడానికి. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, మరో దారి లేకే ముంచేసిందట. మున్నేరు బఫర్ జోన్ ఆక్రమణలతో ఈ విపత్కర పరిస్థితి. ఆక్రమణలతో కుచించుకుపోయిన ఖమ్మం లకారం చెరువుకు వెళ్ళే కాలువలు 2వ పేజీలో ఉంది. మరో దారి లేకనే ముంచేసిందట. ఏం చేద్దాం మరి వరద? దానికి ఎటు దారి? సహజంగా ఉన్న దారి ఉంటేనేమో ఏం కాదు. సహజంగా ఉన్న దారిని మూసేస్తే ఇక అది మనుషులు ఉన్నారా, బిల్డింగ్ ఉందా, పిల్లలు ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా చూడదు కదా వరద. దానికి కనపడద్దా? అది ఎటు సందుంటే అడిపోద్ది. ఇది పరిస్థితి. కబ్జాలు ఇగో మరో దారి లేక ముంచేసిందట. కబ్జాలతో కుచించకపోయిన ఖమ్మం లకారం చెరువుకు వెళ్ళే కాలువలు ఫలితంగా నీరు దారి మళ్ళడంతో ఖమ్మంలో కాలనీలని ముంచెత్తిన వరద. కనీ విని నష్టం. ముంపు తప్పాలంటే ఇష్టానురీతిన నిర్మాణాలు చేశారట. ఇష్టానురీతిన ఖానాపురం చెరువు నుంచి ఖానాపురం చెరువు నుంచి లకారం చెరువుకు వచ్చే బఫర్ జోన్ మొత్తం కబ్జా అయిపోయింది. కంప్లీట్ కబ్జా. బఫర్ జోన్ కబ్జా చేయటంతో పాటు వచ్చిన వరద లకారంలో కలిసే దగ్గర కూడా కబ్జా చేశారు. లోపలికి పోయేది లేదు ఈ వరద. లకారం చెరువులోకి ఎంట్రీ అయ్యేది, వరద ఎంట్రీ కావడానికి కూడా క్లోజ్ చేసి మూసేశారు. ఎడిపోవాలి మరి వరద? ఇళ్లలోకి రాకపోతే ఎడిపోద్ది. ఇది పరిస్థితి. పోయే మరో దారి లేకనే ముంచేసింది. దానికి ఏం చేయాలో తెలియక ఇళ్లలోకి పోయింది. ఇది ఇలా ప్రధాన కారణం. ఇలా ఖమ్మం మునగడానికి, ఖమ్మంలో కన్నీరు రావడానికి, ఖమ్మంలో అత్యంత విషాదకరమైన పరిస్థితి రావడానికి ఈ కబ్జాలే కారణం. దీనికి సంబంధించి మన దగ్గర ప్రత్యక్షంగా ఒక వీడియో కూడా ఉంది. వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఎంత ప్రత్యక్షంగా కనపడుతుందంటే అంత ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇది ఎక్కడి నుంచి? ఖానాపురం చెరువు నుంచి లకారం చెరువుకు వచ్చే దారిలో నాలా కబ్జా, ఇది బఫర్ జోన్ని, నాలా ల్యాండ్ని కబ్జా చేసిండు. ఈ మహానుభావుడు. ఈ స్కూల్ న్యూ విజన్ స్కూల్ బస్సు మునిగిపోయింది సగం. బస్సు కంప్లీట్గా మునిగిపోయింది. చూడండి ఒకసారి. మొత్తం వరదే. ఇదంతా రోడ్డు. ఇది బఫర్ జోన్ అనమాట. వాస్తవంగా వాగు. అది వాగులో కట్టేసిండు. ఈ బిల్డింగ్ మొత్తం వాగులోనే ఉంది. ఈ బిల్డింగ్ వాగులో ఉంది, ఈ బిల్డింగ్ వాగులో ఉంది. వాగుకు అడ్డంగా కడితే మరి ఎడిపోవాలా? న్యూ విజన్ స్కూలోడు అడ్డంగా కట్టి స్కూలుకు సంబంధించిన వ్యాన్ కనపడుతుంది మనకి. వ్యాన్ సగం మునిగిపోయింది. పిల్లలు ఉంటే పరిస్థితి ఏంది? పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కదా. కనీసం పేరెంట్స్ అయినా స్పందించాలి. ఈ స్కూల్లో కొన్ని వేల మంది విద్యార్థులు, చిన్న పిల్లలు పాపం. 5వ తరగతిలో బిల్డింగులు ఇవి, ప్రైమరీ స్కూల్ బిల్డింగులు. అనేక మంది ఖమ్మంలో చేసే ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నారు. అందులో మామూలు ప్రజల పిల్లలు ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు పెడుతురు. కట్టింది గవర్నమెంట్ ప్లేస్లో. అది కూడా కబ్జా ల్యాండ్, బఫర్ జోన్. కింద ఇసుకంతా ఉట్టి లూజ్ సాయిల్. అది ఏ రోజైనా కూలే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంత వరద 5 రోజుల నుంచి ఉంది. నాని కూలిపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి పిల్లలు, పేరెంట్సు. దీనిపైన అనేక రకాల వీడియోలు, అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. మనమైతే ప్రత్యక్షం కంప్లైంట్ చేసినాం. నేనైతే ప్రత్యక్షం కంప్లైంట్ చేసిన డిఓకి, మున్సిపల్ కమిషనర్కి, కలెక్టర్కి ఫోన్లో కంప్లైంట్ పంపా. ఫోన్లో మాట్లాడా. మీరు ఇమీడియట్గా దాన్ని సీజ్ చేయండి. పిల్లలకి అత్యంత ప్రమాదం ఉంది, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇంత హెచ్చరించినా కానీ ఒక్కడ పట్టించుకోవట్లే ఆఫీసర్. బఫర్ జోన్లో అడ్డంగా కట్టిపడేసిండు. వరద వచ్చింది, అయిపోయింది. కనీసం ఆ బిల్డింగ్ను కూల్చిన తర్వాత ముందు ఆ పిల్లలను ఖాళీ చేయించండి. అందులో స్కూల్ నడపకుండా సీజ్ చేయండి. పోయి సీజ్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సీజ్ చేసిన తర్వాత కూల్చేయండి. కుప్ప కూల్చాలి బుల్డోజర్లు పెట్టి. ఎందుకు కూల్చొద్దు? అడ్డంగా బఫర్ జోన్కి కట్టి అడ్డంగా కాలువ వాగులు కడితే నీళ్ళు ఎడిపోవాలా?
ఇగో దానికి కారణం ఇవాళ ఇట్లాంటి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక పువ్వాడ అజయ్ కుమార్ నేను కబ్జా చేస్తే కూల్చేయండి అంటుండు. ఇక ఆయన కాడ కూడా ఇదే కథ ఉంది. ఇగో ఈ కబ్జా వల్ల ఇగో ఇక్కడ నీళ్ళు చూడండి, ఇది మొత్తం బిల్డింగ్, ఇది ఫంక్షన్ హాల్ అంటారు దీన్ని. ఫంక్షన్ హాల్ మొత్తం బోర్డే కనపడుతుంది, నాగార్జున ఫంక్షన్ హాల్ అని ఉంటుంది కోర్టుకు దగ్గర న్యూవిజన్ స్కూల్కి ఎదురుగానే. రోడ్డుకి అవతల అది ఉంటుంది, రోడ్డుకి ఇవతల ఇది ఉంటుంది. మొత్తం ఏరు, ఇది ఊరు లెక్క ఉందా, ఏరు లెక్క ఉంది. ఈ ఊరు ఏరు లెక్క కావడానికి ఇట్లాంటి న్యూవిజన్ స్కూల్ లాంటోడు, ఇట్లాంటి పువ్వాడ అజయ్ కుమార్ లాంటోడు, ఇట్లాంటి ఎస్ఆర్ గార్డెన్ లాంటి కబ్జాలు చేయటం వల్లనే ఇవాళ వచ్చింది. ఇవాళ ఈ పరిస్థితి అందుకే వచ్చింది. ఆయన వచ్చి దాన్ని ఎప్పుడు కూలుస్తారు అంటుండు. నువ్వు కూల్చు, ఫస్ట్ 10 ఏళ్ళు చేసినావు, ఎలగబెట్టినవుగా. మీ నాయన ఒక 15 ఏళ్ళు చేసిండు కదా, దాన్ని నువ్వు కూల్చి కర్ర పట్టుకొని రా రోడ్డు మీదకి, ఎందుకు కూల్చరా అని చెప్తారు అప్పుడు. ఇది ఖమ్మంలో పరిస్థితి. ఈ కబ్జాల వల్లనే పోయే దారి లేక ఎటుపోవాలో తెలవక ఇక ఎటోకి వెళ్ళిపోయి మొత్తాన్ని ప్రజల్ని నీళ్ళపాలు చేసినాయి. ప్రజల జీవితాలు మొత్తం నీళ్ళపాలైనవి. దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. హైడ్రాకు అయిపోవరాట, ఆక్రమణ తొలగింపును సర్వాధికారాలు, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషను, R&B, GHMC, పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేఖలు, చట్టంలో మార్పుల, అధికారుల బదలాయింప, న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలో 3532 చెరువులు హైడ్రా కిందికి వస్తాయట. ఇది పరిస్థితి. హైడ్రాకు పవర్ ఇచ్చారట. ఏంది, నోటీసులు కూడా జారీ చేసేలాగా ఇచ్చారట. చట్టంలో ఏమైనా మార్పులు తేవాలని కూడా చూస్తారట. ఇంకోటి, ఇంట్లో బురద బయట వాన. ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి. బురద కారణంగా వీధుల్లో దుర్వాసన, ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు. ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 5 లక్షల దాకా నష్టం జరిగిందట. ఇంట్లో బురద బయట వాన, దుర్గంధం, వాసన. నిమిషం కూడా కరెంటు పోవద్దు అంటుండు ముఖ్యమంత్రి గారు, కానీ అది పోతూనే ఉంది. బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతి చెందారట. చర్చ్ పాస్టర్ నుంచి మావోయిజం వైపు, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డు. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారి గుర్తింపు. బీజాపూర్లో ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ అనే పేరు పదే వినిపిస్తే కేంద్ర కమిటీ ముఖ్యులలో ఆయన కూడా ఒకడు నిన్న ఎన్కౌంటర్లో చనిపోయినాడు. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. ఇది రైట్, ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో చూసిన వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.